Right one. Grandest number 9. Let us go with the first question here. 195 liter of mixture contain milk and water only in the ratio 7:6 respectively. X liters of water is added in the mixture such that the ratio of water to milk becomes 8:7. Find the value of X is saying. మరి ఇనిషియల్గా మన దగ్గర మిక్చర్ ఎంత ఉంది చెప్పండి, 195. ఈ మిక్చర్కి ఎన్ని లీటర్స్ యాడ్ చేస్తున్నాం మనం, ఎక్స్ లీటర్స్. ఎప్పుడైతే 195కి ఎక్స్ యాడ్ చేసామో అప్పుడు టోటల్ అనేది ఎవరి మల్టిపుల్ అవ్వాలి, 15 మల్టిపుల్ అవ్వాలి. ఎవరు మల్టిపుల్ అవ్వాలి, 15. అంటే ఇప్పుడు 195కి ఆప్షన్లో ఉన్న ఏ నెంబర్ యాడ్ చేస్తే 15తో క్యాన్సిల్ అవుతుందో చెక్ చేస్తే సరిపోతుంది కదా మనకి. ఎస్ రైట్. 195 + 20 ఎంత అండి, 195 + 20 అనుకుంటే ఎంత అవుతుంది, 215. 215 15తో క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. 35 యాడ్ చేస్తే ఏమవుతుంది, 230. 230 15తో అవుతుందా, అవ్వదు. 30 యాడ్ చేస్తే ఏమవుతుంది, 225. 225 15తో అవుతుందా, ఎస్. నెక్స్ట్ 35 యాడ్ చేస్తే ఏమవుతుంది మా, 230 అవుతుందా, అవ్వదు. 40 యాడ్ చేస్తే 235 అవుతుందా, అవ్వదు. సో వాట్ ఇస్ ఎక్స్ వాల్యూ, 35. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, 30. We have the two 35s in the options. Okay, 30 is the final answer there. Let us go with the next question. Question number 32. 12 males, 18 females together can plug a field in 8 days, while 16 males, 10 females together can plug the same field in 12 days. In how many days 8 males and 10 females will be plugged the same field అంటున్నాడు. Shall we go with the total work equal అండి. రైట్, ఫస్ట్ కేసులో ఏం రాయొచ్చండి, 12m plus 18f ఇంటూ ఎన్ని డేస్ అండి, 8 days is equals to 16 males plus 10 females ఎన్ని డేస్ అండి, 12 days. ఓకే, 4 2s 4 3s, ఇక్కడ 24, ఇక్కడ వచ్చేసి 48. ఈ 24 అవతలకి వెళ్ళిపోతే ఏమవుతుంది, 24 males is equals to ఇది 30 ఏమా, ఇది వచ్చేసి 36. అంటే డిఫరెన్స్ ఎంత, 6 ఫీమేల్స్. అంటే మేల్స్ టు ఫీమేల్స్ రేషియో ఎంత చెప్పండి, 1:4. ఓకే, మనకు టోటల్ వర్క్ కావాలి. లెట్ మీ సబ్స్టిట్యూట్ హియర్ టోటల్ వర్క్. ఒక మేల్ ప్లేస్లో ఎంత రాస్తున్నాం, 1. టోటల్ వర్క్ ఈక్వల్స్ టు 12 × 1 12, 18 4s 72. టోటల్ ఎన్ని డేస్ అండి వీళ్ళు, 8 days. దెన్ బ్రాకెట్ వాల్యూ ఎంతమా, 84 × 8. ఇది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ చేయడానికి వచ్చిన కొత్త బ్యాచ్ ఎవరు, 8 males 10 females. టోటల్ ఎఫిషియన్సీ తీసుకుంటే 8 × 1 ఎంత అండి, 8 + 4 × 10 40. టోటల్ ఎంత, 48. అంటే ఈ టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో చేయాలి. 8 ఎన్ని టైమ్స్, 6 times. 6 ఎన్ని టైమ్స్, 14 times. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 33. A and B together started a business by investing 3600, 5400 respectively. The ratio of the time of investment for A to B is x:x+4. A received 800 rupees out of a total of 2400. Then find the time of investment for B అంటున్నాడు. Observe here carefully. A and B invested in the business. In which ratio it is, 2:3 can I say? Right. What is the time period of A? X. What is the time period of B? x+4. And total profit is 2400. In that A receives 800, B receives 1600. Then ratio will be 1:2. What is the answer ma? 1:2. Now he is asking B's investment nothing but x+4 is only given in the options, right? Options లో ఉన్నది x+4 అనుకోవచ్చు కదండి. x+4 ఎంత అండి, 4 months. అంటే x ఏమవుతుంది, 0. x 0 అయితే ఇది మొత్తం 0 అవుతుంది, ఛాన్స్ ఉందా, లేదు. x+4 8 అనుకుంటే x ఎంత అవుతుంది, 4. ఈడ 4 రాద్దామండి, అప్పుడు ఈడ ఎంత రాస్తామండి, 8. అప్పుడు 4 ఎన్ని టైమ్స్, 2 times. 2 ఎన్ని టైమ్స్, 1 time. అంటే ఏ రేషియో వచ్చింది, 1:3. మనకి ఎంత రావాలి, 1:2. అవుతుందా, అవ్వట్లా. x+4 12 అనుకుందాం, ఇది 12. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 8. ఓకే, 4 2s 4 3s క్యాన్సిల్ చేస్తే 1:2 వస్తుందా, రాట్లా. నెక్స్ట్ ఎంత రాద్దాం, 16. ఇది 16 అనుకుంటే ఇది ఎంత అవుతుంది, 12. ఓకే, 3 ఎన్ని టైమ్స్ అండి,
4 times. 4 ఎన్ని టైమ్స్ అండి? 4 times. 2 4 అంటే ఎంత? 1:2 అంటే ఆన్సర్ ఏం చెప్పొచ్చు? 16 months. లేదు సార్ సింప్లిఫై చేసుకుందాము అనుకుంటే 2x బై 3x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 4x ఈక్వల్స్ టు 3x ప్లస్ 12 వేర్ x ఈక్వల్స్ టు 12. x అనేది a, మనకు కావాల్సింది b కాబట్టి x ప్లస్ 4 ఎంత అవుతుందండి? 16. నెక్స్ట్ క్వశ్చన్. Question number 34. A boat covers 430 km in downstream in 21 hours 30 minutes. Speed of the stream is 75% less than the speed of the boat downstream. Find the time taken by boat to cover 135 km upstream. 135ని క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ పాసిబిలిటీ కనిపిస్తుంది, ఇది ఒక్కటే అండి. 13.5 కదా ఇది. 13 hours 30 minutes అంటే 13.5 కదా. ఎస్, కాకపోతే నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చెక్ చేయాల్సి వస్తుంది. లెట్ మీ చెక్ విత్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుందాం. ఎవరి స్పీడ్ అండి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం? 430. ఎంతసేపట్లో? 21 hours 30 minutes. సింపుల్గా 43/2 రాయొచ్చా? ఏం రాయొచ్చండి? 43/2. దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 20 km/h. ఎవరి స్పీడ్ ఇది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి ఫార్ములా ఏం తెలుసు మనకి? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఎంత అండి? 20. అయితే ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి స్ట్రీమ్ స్పీడ్కి రిలేషన్ ఇచ్చాడు. 75% లెస్ దాన్ ద డౌన్ స్ట్రీమ్ అన్నాడు. 70% లెస్ అంటే ఏం రాయొచ్చు మా? 1:4. ఏం రాయొచ్చండి? 1:4. మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి ఎంత ఉంది? 20. అంటే 4 ఎంతకి ఈక్వల్ అండి? 20. అప్పుడు 1 ఎంత అవుతుంది? 5. అంటే స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 5 అయితే బోట్ స్పీడ్ ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఎంత అవుతుంది? 15. ఇప్పుడు టైం టేకెన్ బై బోట్ టు కవర్ 135 km అప్ స్ట్రీమ్ అన్నాడు. 135 km ఏ స్ట్రీమ్లో వెళ్ళాలి? అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. డిఫరెన్స్ ఎంత? 10. అంటే 135/10 అంటే 13.5 ఏనా? 13.5 అంటే ఏం చెప్పొచ్చు? 13 hours 30 minutes. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చెక్ చేస్తామండి, లేదంటే డైరెక్ట్గా ఆన్సర్ అని చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 35. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 3025 meter square. Perimeter of a square field is 25% more than the circumference of a circle. Then find the diameter of a circle అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ ది ఏమి ఇచ్చాడు మా? ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఇచ్చాడు. స్క్వేర్ ఏరియాకి ఫార్ములా ఏంటి? సైడ్ స్క్వేర్ కదా. సైడ్ స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 3025. అప్పుడు సైడ్ అంటే స్క్వేర్ రూటే కదా. ఇది ఎవరి స్క్వేర్ రూటు? 55. సైడ్ 55 వచ్చింది. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏంటి? 4 × 55. 25% మోర్ దెన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. 25% మోర్ అంటే 5/4. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏంటి? 2 × 22/7 × r. ఓకే, 5 ఎన్ని టైమ్స్ అండి? 11 times. 11 ఎన్ని టైమ్స్? 2 times. 4 4 క్యాన్సల్. r ఈక్వల్స్ టు ఎంత అండి? 28. r 20 అయితే మనకి ఏం కావాలి? డయామీటర్. డయామీటర్ నథింగ్ బట్ డబల్ ఆఫ్ ది స్క్వేర్ రేడియస్ అయినా. దీనికి డబల్ ఎంత అవుతుంది? 56. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 36 to 45 అప్రాక్సిమేషన్స్. లెట్ us go to the first question మా. 189 పాయింట్ సంథింగ్ అన్నాడు. ఎంత రాయొచ్చండి? 190 ప్లస్ 49% సంథింగ్ అంటే 50% ఆఫ్ 540 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 630. ఓకే, 50% ఆఫ్ దిస్ వాల్యూ 270. ఒక 270 ఇక్కడ ఎంత ఉందండి? 190 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంతమా? 630. ఈ రెండింటి సమ్ ఎంత చెప్పొచ్చు? 460. ఎంతండి? 460 పోతే ఎంత అవుతుంది మా? 460. 170. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 37. 276 పాయింట్ సంథింగ్. 276 రాయొచ్చండి బై 12 ఇంటూ 80/115 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 32% ఆఫ్ ఎంత అని చెప్పొచ్చండి? 200. 200% ఆఫ్ 32 అని కూడా చెప్పొచ్చు కదా. 32 2s are 64. This is x into which table we can cancel ma? 12 2s are 12 3s are
23 5s are 5 16s are 16 4s are x equals to 4. Option A. Next question. Question number 38. 284 plus 184 by 4 whole divided by 594 by 9 equals to question mark. Let us go. First ఇది క్యాన్సిల్ చేసి ఎంతండి 46 ఎంతండి 46 ఇది క్యాన్సిల్ చేసుకుంటే 50 is the 45 6 are 54 కదండి 9 6 are 54 66 ఓకే ఈ సమ్ క్యాన్సిల్ చేసుకుంటే చూడండి ఒకసారి ఈ 4 తీసుకో 330 by ఎంతండి 66 అంటే ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ 684 plus 2172 divided by 6 plus 50 into 5 equals to x square. 6 ఎన్ని టైమ్స్ మా 6 3s are 18 ఎంత మిగులుతుందండి 3 6 6s are 6 2s are ఓకే సో ఇది వచ్చేసి 900 అవుతుంది ఇదొక 146 900 plus 146 1046 plus ఇది ఎంతమా 250 the total will become 6921 is the square root of which number 36 option B. Next question. Question number 40. 80% of 250. 80% of 250 of 5 divided by 5 square 25 equals to x ma. Okay. ఇక్కడ చూడండి 80% ఆఫ్ 250 మా 10% ఎంత 25 8s 200 200 డివిజన్ ఫస్టా మల్టిప్లికేషన్ ఫస్టా ఆఫ్ ఫస్టా ఆఫ్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది 200 ఇంటూ ఎంతండి 5 బై 25 5 ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ 5 ఎన్ని టైమ్స్ 40 అంటే ఎంతండి 40 ఓన్లీ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 41. 640 by x is equals to, if you observe carefully here, ఇది 15 క్యూబ్ కదండి అంటే 15 స్క్వేర్ ఇంటూ 15 అని చెప్పొచ్చు కదా ఎందుకు అంటే ఇక్కడ ఎంత కనిపిస్తుంది 225 నేను 225 కామన్ తీద్దాం అప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది 15 మైనస్ 12 అంటే 3 బై ఇది ఎంతమా 33 పాయింట్ సంథింగ్ 33 రాసుకొని చూద్దాం రాకపోతే 34 పాసిబిలిటీ ఉంటుంది అప్రాక్సిమేషన్ కదా రైట్ ఇది ఎన్ని టైమ్స్ 11 ఎన్ని టైమ్స్ 2 పాయింట్ సంథింగ్ ఏ కదా 11 2s 2తో క్యాన్సిల్ చేసుకుంటే ఎంత అని 32 ఆప్షన్ డి అప్రాక్సిమేట్లీ ఇది 20s వస్తుంది కదా 11 20s వస్తుంది కాబట్టి x ఈక్వల్స్ ఎంత 32. నెక్స్ట్ క్వశ్చన్ అండి క్వశ్చన్ నెంబర్ 42. x స్క్వేర్ ప్లస్ డైరెక్ట్ డిఫరెన్స్ రాద్దాం దిస్ ఈజ్ 85% ఆఫ్ 280 ప్లస్ 34 కెన్ ఐ హ్యావ్ ద డిఫరెన్స్ ఎంతండి 128 85% ఆఫ్ 280 అంటున్నాడు మా 85% ఇక్కడ 10% ఎంత 20 హాఫ్ ఆఫ్ 28 14 28 ప్లస్ 14 42 ఇందులో 42 తీసేస్తే ఎంత అవుతుంది మా 238 ప్లస్ 34 మైనస్ 128 అనుకుందాం ఓకే ఈ రెండింటి సమ్ తీసుకుంటే ఇది వచ్చేసి 272 అని చెప్పొచ్చా మైనస్ 128 ఇక్కడ లాస్ట్ 12 మైనస్ 8 ఎంత అండి 4 ని స్క్వేర్ చేసి ఎంత వస్తుంది 6 ఆప్షన్ 16 స్క్వేర్ రూట్ రావాలి ఫైన్ సారీ లెట్స్ గో విత్ ద డిఫరెన్స్ మా 72 లో 28 పోతే 144 ఎవర్ స్క్వేర్ 12 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్స్ 43 square root of 1521 is the square root of very good ఎంతండి 39 plus 441 minus 90 equals to x by 5 అంతే కదండి రైట్ ఈ డిఫరెన్స్ చూద్దాం ఒకసారి
ఇది ఒకవేళ 440 అని మనం అనుకుంటే 440లో 90 పోతే ఎంత 350. 350కి 1 తక్కువ 349 అనుకోవచ్చా? 349 ప్లస్ 39 ఒకటి యాడ్ చేయాలి కదా. ఓకే 351 అంటే ఎంత అవుతుంది మా ఇది 390 ఎంతండి 390/5 ఎన్ని టైమ్స్ మా 78. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ 48% ఆఫ్ 800 అన్నా 800% 48 అన్నా సేమే కదా. 48 8 320 ప్లస్ 64 384 ప్లస్ 125% ఆఫ్ 1200 అన్నాడు. ఓకే 1200 ఇంటూ దిస్ విల్ బి 154 అంటే 1500 మైనస్ ఎంతండి 120 దట్ ఈక్వల్స్ టు x స్క్వేర్. ఓకే 1500 500లో 120 పోతే ఎంతమా 1380నా ఎంతండి 1380కి ఎంత యాడ్ చేయాలి 384. దిస్ ద 4671 1764 is the square root of which number 42. Option A. Next question. It's 45. Let us go with the sum of the right hand side values ani. Okay 1 plus 2 3 plus 3 6 and ఇక్కడ మైనస్ ఇది వచ్చేస్తుంది కదమ్మా, ఇది మైనస్ అవుతుంది అంటే 8 అవుతుంది. 8 రావాలి అంటే 4 ఉండాలి లాస్ట్కి. 4తో ఎండ్ అయిన ఆప్షన్ ఎవరు 164. చెక్ ఇట్ వన్స్ అగైన్. 5 plus 2 plus 1 3 plus 3 6 ఉంది. ఈ అవతలకు వచ్చేసి 16 మైనస్ 8 ఎంత అండి 8 అంటే ఇక్కడ 7 ఉంది. 7ని ఏ నెంబర్తో వేస్తే 8 వచ్చే ఛాన్స్ ఉంది 4 అంటే లాస్ట్కి 4తో ఎండ్ అయిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి 164 ఓన్లీ. Next question. Right. Let me go with the case study. In a cultural program in a school, there are 800 students in all who are participating in the 4 different events: dance, song, drama, running. Male to female is 3:5. 20% of the female students are participating in the dance, 40% females participating in the song. Remaining female students are participating in drama and running in the ratio of 5:3. Blah blah blah. Something he has given ma. Let us go with the question directly. మనకు టోటల్ ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి చెప్పండి 4 ఈవెంట్స్. ఏంటంటే ఒకటి డ్యాన్స్, రెండోది సాంగ్స్, మూడోది డ్రామా, నాలుగోది వచ్చేసి రన్నింగ్. ఎవరెవరు ఫస్ట్ ఎవరి గురించి చెప్పాడు ఫీమేల్స్, తర్వాత మేల్స్, తర్వాత టోటల్. మనకు టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ అండి 800. వాళ్ళు ఏ రేషియోలో ఉన్నారు 3:5 అంటే సింపుల్గా మేల్స్ ఎంత అండి 300. మేల్స్ ఎంత అవుతుంది 300 అవుతారు. మేల్స్ మొత్తం ఎంత అండి 300. అప్పుడు ఫీమేల్స్ ఎంత 500. ఇది టోటల్ అండి. టోటల్ వచ్చేసి 800. ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ చేద్దాం. 20% ఆఫ్ ది ఫీమేల్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డాన్స్. ఫీమేల్స్ ఎంతమంది 500. అందులో 20% ఎంత 100 ఎక్కడ ఉండాలి డాన్స్. 40% ఆఫ్ ది ఫీమేల్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సాంగ్స్. 40% ఎంతండి 200 ఎక్కడ ఉండాలి సాంగ్స్. ఇక్కడికి ఎంత అయిపోయారండి 300. రిమైనింగ్ ఎంత 200లో ఏ రేషియోలో ఉన్నారు 5:3. టోటల్ ఎన్ని పార్ట్స్ 8 పార్ట్స్ ఈక్వల్స్ టు 200. 1 part 25. 1 part 25 అయితే డ్రామా ఎంత అవుతుంది 125. రన్నింగ్ ఎంత 75. దిస్ ఈస్ అబౌట్ ఫీమేల్స్ డేటా. మేల్స్ డేటాకి వెళ్ళిపోదాం. రేషియో ఆఫ్ ది మేల్ స్టూడెంట్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డాన్స్ టు ద అదర్ ఈవెంట్స్ ఈజ్ 1:4. డాన్స్ వచ్చేసి 1 అయితే అదర్ ఈవెంట్స్ 4 మొత్తం కలిపి 5 ఈక్వల్స్ టు 300. 1 ఈక్వల్స్ టు 60 ఎందులో అంట డాన్స్. ఈ టోటల్ ఎంత 160. రైట్. ఇప్పుడు 300లో 160 పోతే ఇంకెంత ఉంటారు 240. నెక్స్ట్ ఏమన్నాడు 20% ఆఫ్ దోస్ మేల్స్ హూ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డాన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రన్నింగ్ అంటున్నాడు. రిమైనింగ్ ఎంత అనుకున్నాం 240లో 20% ఎంతండి 48. ఎందులో ఉండాలి రన్నింగ్లో ఉండాలి. ఎస్ రైట్ 48 ఎందులో ఉండాలి రన్నింగ్. నెక్స్ట్ ఇక్కడ 60 ఇక్కడ ఒక 48 మొత్తం ఎంతండి 108. ఎంతమా 108. 300లో 108 పోతే 180 192. ఈ 192లో మిగతా ఈ రెండిట్లలో ఏ రేషియోలో ఉన్నారు 2:6 ఎంత 8 ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు 24. 124 అయితే 2 ఎంతండి 48. సాంగ్లో ఎంత ఉండాలి 48. 24 6 144. రైట్. ఈ సమ్ ఎంతండి 248 అండ్ దిస్ సమ్ విల్ బికమ్ 269
and this will become 123. Okay, let us go with the questions. First question ki velipodam. What is the ratio of the male students participating in the running? Males in running entandi? 48 to the females participating in the drama. Females drama enta? 125. 48 is to 125. Option C is the answer. Next question. What is the total number of students participating in the songs and dance together? Songs మొత్తం ఎంత అండి? 248. డాన్స్ మొత్తం ఎంత? 160. లాస్ట్ కు 8 తో రావాలి, దట్ ఈస్ 408. ఆప్షన్ డి. What is the ratio of the female students participating running to the males in song? Females running అంటున్నాడు. Females running ఎంత అండి? 75. Males songs 48. 75 is to 48. Option D. What is the difference between the male students participating in drama? Males in drama ఎంతమంది అండి? 144. Female students running. Females running ఎంత? 75. Okay, the difference will become 69. Option A. Next one. What is the total number of female students who are participating in the dance and drama? Females dance ఒకటి and drama ఒకటి. 100 plus 125, 225. Next question అండి. 51 to 55 వర్డ్ ఈక్వేషన్స్. లెట్ us go with the first one. ప్రోడక్ట్ వచ్చేసి 10 ఉండాలి, సమ్ ఎంత ఉండాలండి? 7. అంటే ఏం రాస్తాం? 5 2. ద ఫైనల్ ఆన్సర్ విల్ బికమ్ -5 -2. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి y క్యూబ్ ఇచ్చాడు మా. y క్యూబ్ ఈక్వల్స్ టు ఈ 15 అవతలకి వెళ్ళిపోతే ఏమవుతుంది? 125. 125 is the cube root of which number? 5. అంటే y is equals to ఎంతండి? 5. సో ఇక్కడ పాజిటివ్ తో రెండింటిని చెక్ చేస్తే రెండు కేసుల్లో x ఏమవుతుంది? లెస్. ఆన్సర్ ఈస్ x లెస్ దాన్ y. క్వశ్చన్ నెంబర్ 52. ప్రొడక్ట్ వచ్చేసి 48 రావాలి, సమ్ వచ్చేసి 14. ఏం తీసుకోవచ్చండి? 8 and 6. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు? -8 -6. సెకండ్ ఈక్వేషన్ ప్రోడక్ట్ 28, సమ్ వచ్చేసి 11 అంటే 7 4. y ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్తాం? -7 -4. ఇక్కడ -8 తో చెక్ చేసుకుంటే రెండు కేసుల్లో x ఏమవుతుంది? లెస్. కానీ -6 -7 చెక్ చేస్తే గ్రేటర్. అప్పుడు ఆన్సర్ ఏమని చెప్తాం? RCE. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 53. x స్క్వేర్ ఈక్వల్స్ టు 36. x ఈక్వల్స్ టు ఏమొస్తుంది మా? +or-6. ఇక్కడ ప్రోడక్ట్ -12 రావాలి, సమ్ వచ్చేసి 1 రావాలి. 4, -3. అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు -4, 3. ఇక్కడ పాజిటివ్ తో చెక్ చేస్తే బోత్ ద కేసెస్ ఏమవుతుంది? గ్రేటర్. కానీ నెగిటివ్ తో చెక్ చేస్తే లెస్. అంటే ఆన్సర్ ఈస్ RCE. క్వశ్చన్ నెంబర్ 54. లెట్ us simplify equation form. 3x³ - 2x³ x³ equals to 729 is the cube of which number ma? 9. X equals to 9. Next simplify the equation. ఇది ఏమవుతుంది మా? 2y² equals to 162. y² equals to 81. y equals to +or-9. ప్లస్ తో చెక్ చేసుకుంటే ఈక్వల్, నెగటివ్ తో చెక్ చేసుకుంటే లెస్. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. నెక్స్ట్ క్వశ్చన్ 55. ఫస్ట్ కేస్ ప్రోడక్ట్ ఎంతండి? 120, సమ్ వచ్చేసి -22 -12 -10. x ఈక్వల్స్ టు 12, 10. సెకండ్ ఈక్వేషన్ ప్రోడక్ట్ 90, సమ్ వచ్చేసి -19 -10 -9. y ఈక్వల్స్ టు 10, 9. 12 తో చెక్ చేసుకుంటే గ్రేటర్, 10 తో చెక్ చేసుకుంటే ఈక్వల్ అండ్ గ్రేటర్. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. నెక్స్ట్ క్వశ్చన్. It's a series from 56 to 59 ma. Let us go with the first case. Shall we check with the differences now? 20, 29, 47, 83, question mark 299. Check with the differences. What is the difference here? 9. What is the difference? It's a 18. What is the difference? 36. If you observe 9 into 2, 18 into 2, 36 into 2, 72 plus 83, 155. 155, option D. Next question. It's a 57. If you observe, there is a lot of difference between the third number onwards. Yes or no, sir? Definitely, whenever the difference is more, then we can go with the
multiplication checking. Observe here, into 1 4 nothing but 1 square 2 square, next should be 3 square, next should be 4 square. 4 square is the 16. 16 into 8 nothing but last should be 8. Answer is C. 8 into 6 is the 8 only. Option is 1728. Next question. 58 ma. Gap is very less. We can go with the differences. Check the differences. What is the difference? 5. Next. 8. Next. 14. Next. 23. Next. 35. Shall we go to the next level? What is the difference? 3, 6, 9, 12, 15. 50 nothing but 50. 50 nothing but 137. Option A. Next one. Question number 59. 35, 26, 59, 54. Anybody can guess the logic? Alternate. If you observe carefully, those are the squares something ma. 5 square entani? 25 plus 10 enta? 35. 6 square? 36 minus 10? 26. Next 7 square? 49 plus 10. 8 square? 64 minus 10. Next 9 square plus 10. 81 plus 10? 91. Option B is the answer. Question number 16. Nick take a loan of 2500 from the bank at 20% per annum compound interest, compounded annually for 2 years. If he paid 20% of total interest as the late fees, then find the total money paid by Nick excluding the loan amount. How much loan he has taken? 2500. On that, what is the rate percent? Plus 20% of total interest. Yes or no, sir? Right. In this 20%, 44%, na? Compound interest is a 44%. Nothing but 44 percentage of how much we can write? 2500. What is the 1%? 25. 1% is how much ma? 25. 25 into 40 is 1000 plus 1000, 1100. Entani? 1100 is the interest. On interest, he is going to pay how much late fee? 20%. What is the 20% on this? 220. Nothing but he is going to pay how much extra? 1320. Apart from the original loan amount, he is going to pay how much amount on the 1320? Option C is the answer. Without loan amount, he is going to pay how much he is asking. Interest is 1100. Okay. Extra fees will be 220. Total 1320. Next question. 61 to 65 DI. The given bar graph shows the sum of number of shirts and pants sold and number of pants sold 5 different shops on particular day. So, number of shirts of pants and shirts annadu tarvata pants annadu ma. If you observe, this is how much ma? 240. Idi entandi? 240. Idi vachesi 140. Ante shirts, how can you say that is 144? Each one is the 12. Okay, how much it is? 144. So 240 is the total shirts and pants. Then 144 is what ma? Only pants. The difference between these two ఏమని చెప్పొచ్చు? Shirts అని చెప్పొచ్చు కదా? ఏమని చెప్పొచ్చు అండి? Shirts. Okay, on that way we need to calculate. We'll go with the questions directly. Okay, what is the difference between the sum of the number of shirts and pants sold by shop B and number of pants sold by shop D? మనకి టోటల్ తెలుసు ఎంతండి ఇది 192. కానీ ప్యాంట్స్ ఆఫ్ షాప్ డి కావాలి. షాప్ డి టోటల్ ఎంతండి 190 కాదండి, ఇది 180, ఒక 12, ఒక 12, 3 12, 36 అంటే 216 అండి. ఎంతండి 216. ఇక్కడ వచ్చేసి మనకేం కావాలి? ఓన్లీ ప్యాంట్సే కానీ డైరెక్ట్ తీసేసుకోవచ్చు. ఇది ఎంతండి 144. మనకు అడిగింది ప్యాంట్సే కాబట్టి 144. ఇది వచ్చేసి ఎంతండి 192. లాస్ట్ డిఫరెన్స్ 12 అంటే 8 రావాలి. 48 ఈస్ ద ఆన్సర్. ఈ టోటల్కి దీనికి డిఫరెన్స్ అడిగాడు మా.
ఇవి ఎలాగో రాసాం కాబట్టి రాసి పెట్టండి మా, నెక్స్ట్ అవసరం అవుతాయి. ఇట్స్ బెటర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 62. The number of shirts sold by shop he is how much percent of the sum of the shirts and pants sold by same shop. ఈ టోటల్ ఎంత అని చెప్పొచ్చండి? 240. మనకు ఓన్లీ ఏం కావాలి? షర్ట్స్ కావాలి. ఫస్ట్ ప్యాంట్స్ కనుక్కుందాం. ప్యాంట్స్ ఎంతండి? 132. 240లో 132 పోతే 108 ఎవరండి? షర్ట్స్. షర్ట్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 240 అని అడుగుతున్నాడు మా, ఇంటూ 100. ఏ టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు? 12 9s 12 20. 20 ఎన్ని టైమ్స్ అండి? 5 టైమ్స్. ఆన్సర్ ఈజ్ 45%, ఆప్షన్ ఈ. క్వశ్చన్ నెంబర్ 63. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ సోల్డ్ బై బి అండ్ సి అంటున్నాడు. బి టోటల్ ఎంత ఉంది మన దగ్గర? 192. అందులో ప్యాంట్స్ వచ్చేసి 132. అప్పుడు షర్ట్స్ ఏమవుతాయి? 60. అలాగే సి టోటల్ ఎంతండి? 228. మనకు అందులో షర్ట్స్ ఎన్ని ఉన్నాయి? ప్యాంట్స్ ఎన్ని ఉన్నాయి? 108. సో 228లో 108 పోతే ఎంతమ్మా డిఫరెన్స్? ఇది 12. 120 ఎంతండి? 120. వాడు అడిగింది ఏంటి మా? యావరేజ్. సమ్ ఎంత ఉంది? 180. 180 ఈక్వల్గా ఇస్తే 90. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 64. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ షర్ట్స్ సోల్డ్ బై ఏ, ప్యాంట్స్ సోల్డ్ బై సేమ్ షాప్ రెస్పెక్టివ్లీ? ఏ టోటల్ ఎంతండి? 240. ఇందులో మనకి ప్యాంట్స్ ఎన్ని వచ్చాయి? 144. 240లో 144 పోతే ఎంతమా? 96. 96 వచ్చేసి ఎవరు? షర్ట్స్. ప్యాంట్స్ వచ్చేసి 144. 12 8s 12, 12s 4 2s 4 3s 2:3, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 65. ఇఫ్ షాప్ డి సోల్డ్ ఈచ్ షర్ట్ ఫర్ 150, అమౌంట్ ఎర్న్డ్ బై డి సెల్లింగ్ ద షర్ట్స్ అంటున్నాడు. డి టోటల్ ఎంతండి? ఇందాక రాసాం మనం 216. అందులో ప్యాంట్స్ ఎన్ని? 144. డిఫరెన్స్ 72. ఈచ్ షర్ట్ ఎంత అమ్ముతున్నారు? 150. ఓకే, 15 into 70 is the 1050 ప్లస్ ఒక 30, 1080. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ మా.